హాయ్ వ్యూవర్స్, మీ నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. నేను రాసిన ఈ భార్యాభర్తల వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అరోగేట్ హస్బెండ్ భాగం 1. నింగిలోని చుక్కలని తన వెన్నెల కాంతితో కమ్మేసిన చంద్రుడు లోకానికి వెండి వెలుగును పంచుతున్నాడు. ఆ వెన్నెల వెలుగులో తడుస్తున్న చిరుగాలి పెద్దగా సడి చేయకుండా అప్పుడే విచ్చుకున్న పువ్వుల పరిమళాన్ని తనలో మోసుకెళ్తూ ప్రణయగీతాలు ఆలపిస్తోంది. ఆ వసంత యామినిలో పడుచు జంటలన్నీ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి రతీకేలిలో మునిగి తేలుతూ తమ వలపు పంటను పండించుకుంటున్నారు. ఆ చల్లని రేయి, ఆ వెన్నెల హాయి యువజంటలకి ప్రణయాన్ని నేర్పుతుంటే దాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతున్నారు వాళ్ళు. కానీ అందుకు భిన్నంగా ఉంది ఈ జంట. దానికి కారణం ఆమె కాదు, అతడు. బావా, నాకు కావాలి. ఆమె అతని ఇష్టంతో అల్లుకుపోయింది. అతడు ఆమె 2 భుజాలు పట్టుకొని దూరంగా జరిపాడు. కోపంతో అతని కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. నందు, నీకోసారి చెప్తే అర్థం కాదా? అతని గంభీరమైన కంఠస్వరం ఆ నిశ్శబ్ద నిశిదిలో కంచులా కన్నుమంది. దాంతోపాటు నందిత చెంప చెల్లుమంది. ఆ దెబ్బ తాలూకు శబ్దం వాళ్ళ పడక గదిలో ప్రతిధ్వనించింది. అతని ఉగ్రరూపానికి భయంతో వణికిపోయిన ఆమె చుర్రుమని మండుతున్న ఎర్రగా కందిన బుగ్గపై చెయ్యి పెట్టుకొని మరింతగా భయపడిపోయి 2 అడుగులు వెనక్కి వేసింది. గోడ అడ్డు రావడంతో ఇంకా వెనక్కి వెళ్ళలేక ఆగింది. బావ ఎప్పుడు ఇంతే. ఈ ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి ఇలాగే నా మీద అరుస్తూ చెయ్యి చేసుకొని నా నోరు మోయిస్తారు. ఇలా అయితే ఎలా కుదురుతుంది? ఇప్పటికే చాలా ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. ఏదేమైనా ఈరోజు వదలను. దానికోసం ఎన్ని దెబ్బలైనా తిన్నా పర్వాలేదు మనసులో అనుకున్న నందిత కన్నీటి నడుమ తన భర్త తరుణ్ణి చూసింది. నువ్వు వద్దంటే ఎలా? నాకు కావాలి బావా. ఇంకా అందరితో మాటలు పడలేను. నింద మొయ్యడం నా వల్ల కావడం లేదు. మరింత దుఃఖంతో ఆమె కంఠం రుగ్ధమైంది. అనేవాళ్ళు అంటూనే ఉంటారు నందు, పట్టించుకోకు. లేదంటే నాకిష్టం లేదని చెప్పై. అంతేకాని పదే పదే నాతో ఇలా గొడవ పెట్టుకోకు, బేస్ వాయిస్తో అన్న అతడు అసహనంతో గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. నాకిష్టం లేదని నా నోటితో నేనెలా చెప్పను? అదేదో నువ్వే చెప్పు. నువ్వేం చెప్పినా విని మౌనంగా ఉంటారు. అదే నేను చెప్పాననుకో, తలా ఒక తిట్టు తిడుతూ నా తల బొబ్బి కట్టిస్తారు. అసలు నువ్వు ఆడదానివేనా అని నిలదీస్తారు. సిగ్గుతో నా ముఖం ఎక్కడ దాచను? అయినా అన్నేసి మాటలు పడడం నాకు అవసరమా? నేనెందుకు అందరితో పలచన కావాలి? ఆవేదనతో వాపోయింది నందు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? గట్టిగా అరిచాడు. అతని భీకర అరుపుకి జింకలా జంకిన ఆమె కాసేపు తన 2 చేతులతో 2 చెవులు మూసుకుంది. తనతో పాటు 2 కళ్ళు కూడా మూసుకుంది. ఆ తర్వాత బేస్ వాయిస్తో బంధువులందరితో నువ్వే నాకిష్టం లేదని చెప్పై. లేదంటే నేను అడిగింది చెయ్యి అతన్ని ప్రాధేయపడింది. నేను రెండూ చెయ్యను మొండిగా అన్నాడు. అలా అంటే ఎలా? ఆమె గొంతు బాధతో సన్నగా వణికింది. నిన్ను అంటున్నారేమో, కానీ ఇప్పటివరకు నన్నెవరూ ఏమీ అనలేదు. సో సమస్య నీది. జవాబు చెప్పుకోవలసింది కూడా నువ్వే, నేను కాదు అని ఆమెను నిర్లక్ష్యంగా చూశాడు. ఆమెలో సహనం చచ్చిపోగా యాటిట్యూడ్ చూపిస్తున్నావా బావా? ఉక్రోషపడింది. అలాగే అనుకో, పొగరుగా తల ఎగరవేశాడు. రోషం పొడుచుకుని రాగా, అయితే నీకే ఇష్టం లేదని అందరితో చెప్పేస్తాను అతన్ని బెదిరించాలని చూసింది. ఈ నందిత ఒకప్పుడు తరుణ్కి మరదలు. అతడు పెళ్లి చేసుకోగా ఇప్పుడు ఆమె అతనికి ఇల్లాలు అయింది. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకో, ఐ డోంట్ కేర్. నిర్లక్ష్యంగా భుజాలు ఎగరవేశాడు తరుణ్. అలా అయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆవేశపడింది. అప్పుడు చేసుకోవాలి అనిపించింది, చేసుకున్నాను. అతని మాటల్లో అదే నిర్లక్ష్యం. అదే ఎందుకు? నన్నిలా ఏడ్పించడానికా? ఏడుస్తూనే అడిగింది. అతడు అలా మాట్లాడుతుంటే ఆమె సున్నితమైన మనసు తట్టుకోలేకపోయింది. అలాగే అనుకో అని అతడు తన క్యాట్ ఐస్ని పెద్దవి చేసి చూసి కనుబొమ్మలు ఎగరవేశాడు. అతని మాటలకి ఆమె నివ్వెరపోయింది. ఎంత ఆపుకుందామన్నా బాధతో దుఃఖం ఆగడం లేదు. కన్నీళ్లు ఆమె బుగ్గల మీద నుండి యథేచ్ఛగా కారుతున్నాయి. ఎందుకని బావా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు? అందరిలా నాకు అలా కావాలన్న కోరిక ఉంటుంది కదా, అంతెందుకు బావకు కూడా ఆ ఇష్టం, ఆ తపన ఉండాలి కదా, మరెందుకని లేదు? బావ ఎందుకు ఇలా కావాలి అనిపించకపోవడం లేదు?
ఆ ఆశ తనకు లేదా? తను అందరిలా ఆలోచించడం లేదా? మనసులో అనుకున్న నందు ఇదే విషయం తరుణ్ణి అడిగింది. అతని కోపం రెట్టింపైంది. ఆమెను కొరకొరా చూసి నీకెన్నిసార్లు చెప్పాలి ఇష్టం లేదని, మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేసి విసిగిస్తావ్ అని చిరాకు పడ్డాడు. నీకు పని పాట లేదు. ఎప్పుడు ఏదో ఒక టాపిక్ ముందట వేసుకొని ఇలా నన్ను విసిగిస్తావ్. అయినా చీకటి పడింది. నిద్ర రావడం లేదా? గమ్మున పడుకోక అర్ధరాత్రి ఈ మధ్యల దరువేమిటి? అంటూనే అతడు ఆవలించాడు. ఒకవైపు నేనింత బాధపడుతుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది బావా? కోపగించుకుంది. ఎలా అంటే ఇదిగో ఇలా అంటూ మరోసారి ఆవలించాడు. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే నిద్ర అదే వస్తుంది. నువ్వలా కూలుగా ఉండవు. నన్ను ఉండనివ్వవు కదా. నువ్వు ఒక కొరివి దయ్యానివి. అందుకే రాత్రి నిద్రపోవు. ఉదయం త్వరగా నిద్రలేవవు. ఆమెని ఎగతాళి చేశాడు. అవ్వా! నేనా? చేతితో నోరు నొక్కుకున్న నందు నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు బావా ఆమె అంటుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి. గట్టి సంకల్పంతో ఉన్న ఆమె ఏది ఏమైనా ఈరోజు నన్ను నువ్వు దగ్గరికి తీసుకోవలసిందే. నాతో కాపురం చెయ్యవలసిందే. నా ఆశ నెరవేర్చవలసిందే. ఇంకా నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు. అర్థం చేసుకో. ఎలాగైనా నువ్వు ఇప్పుడే నన్ను దగ్గరికి తీసుకో. నన్ను సుఖపెట్టు. ప్లీజ్ బావా బేలగా అన్న ఆమె ఇప్పుడు నువ్వు నన్ను కరుణిస్తావో కనికరిస్తావో నీ ఇష్టం. కానీ అందరూ నా వైపు మోపుతున్నా నింద నుండి విముక్తి కలిగించు. మొండిగా అతనితో వాదించిన ఆమె అతనికి దగ్గరికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతని కౌగిలిలో ఒదగాలని చూసింది. ఆమె ఆశను అడియాసలు చేస్తూ ఒక పురుగును చూసినట్టు చూసి ఛీ అని ఆమె చేతుల్ని విదిలించి కొట్టాడు. నిన్నిలా చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. కానీ ప్రేమ పుట్టడం లేదు. తిరస్కార భావంతో అన్న తరుణ్ తన ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఆమె మనసు చివుక్కుమంది. ఇప్పుడు నేనేం తప్పుగా ప్రవర్తించానని నా మీద అసహ్యం పుట్టడానికి అన్న నందు గొంతు ఆవేదనతో కూడుకుపోయింది. ఇంకేమవ్వాలి? రాత్రైతే చాలు. దగ్గరికి తీసుకో. నాతో రొమాన్స్ చేయి. నన్ను సుఖపెట్టు అని కామపిశాచిలా వెంట పడతావు. ఇది చాలదా నిన్ను అసహించుకోవడానికి? ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలి? అరే నీతో విసిగి వేసారిపోయాను. నువ్వేమైనా చదువు సంధ్య లేని నిరక్షరకుక్షివా? లేదంటే లోకజ్ఞానం లేని మూర్ఖురాలివా? ఎప్పుడు చూడు అదే ధ్యాసతో నసపెడతావు. ఇష్టం లేదని చెప్తుంటే వినిపించుకోవు అంటుంటే కోపంతో అతని కళ్ళు మరింత ఎరుపెక్కాయి. అతడు కొంచెం కూడా జాలి దయ లేకుండా అంత రఫ్గా మాట్లాడేసరికి ఆమె గుండె కలుక్కుమంది. ఛీ నీ అమ్మ జీవితం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు అనుకోలేదు. అయినా నేను దగ్గరికి తీసుకోమన్నది నా భర్తనే కదా. ఇందులో తప్పేముంది? బాధతో మనసులోనే వాపోయిన నందు మాట్లాడితే కొంచెమైనా మీనింగ్ ఉండాలి బావా అని ఆవేశంతో గట్టిగా అరిచింది. ఆమె అరుపు కన్నా ఆమె మీద పడిన దెబ్బ ఎక్కువ శబ్దం చేసింది. వీళ్ళ మధ్య ఈ గొడవ స్టార్ట్ అయి అప్పటికే చాలాసేపయింది. అతడు నోటితో పాటు చేతులకు పని చెప్తున్నాడు. లేత పసిడి రంగులో ఉన్న ఆమె చెంపలు అరుణవర్ణంలోకి మారాయి. అతని మాటలు చేతలు తట్టుకోవడం ఇక ఆమె వల్ల కావడం లేదు. ఈ రోజుతో ఏదో ఒకటి తేల్చుకోవాలి అన్న పట్టుదలతో ఉన్న ఆమె అతనికి దాష్టికాన్ని భరిస్తోంది. అయితే ఇప్పుడు నువ్వేమంటావ్ అని అతన్ని తీక్షణంగా చూసింది. ఏడవడం వల్ల ఎర్రబడిన ఆమె కళ్ళు కోపంతో నిప్పు కణికల్లా మారాయి. వెధవేషాలు వెయ్యకుండా మూసుకొని పడుకోమంటాను. ఈ అర్ధరాత్రి అంకమ్మ శివాలు ఆపమంటాను అన్న అతడు పడుకోవడానికి పక్క మీద వాలబోయాడు. అతడు పడుకోకుండా చెయ్యి పట్టుకొని ఆపి అయితే నేను అందరికీ చెప్పేస్తాను. మీకు నా కోరిక తీర్చడం చేతకాదని. అంతేకాదు మీరు మా అని ఆమె అనాలి అనుకున్న మాట ఆమె నోటి నుండి బయటకు రాకముందే ఆమె మూతి పగిలింది. ఆమె మూతే కాదు అతడు వేసిన దెబ్బల దరువుతో ఆమె చెంపలు తబలాలయ్యాయి. ఆమె వీపు విమానం మోత మోగింది. అతడు అదే పనిగా కొట్టిన దెబ్బలని ఆమె సున్నితమైన శరీరం తట్టుకోలేకపోయింది. తిరగబడమని మనసు ఆక్రోశించింది. కానీ మొరటుగా ఉన్న అతని ముందు ఆమె పిట్టపిల్ల అంత ఉంది. ఎలా ఎదిరించగలదు? ఎలా తనను తాను రక్షించుకోగలదు? అతన్ని ఎదుర్కొనే సత్తా లేక అబలగా మిగిలిన ఆమె ముఖానికి అడ్డంగా చేతులు పెట్టుకుంది. అతని దెబ్బల ధాటికి అవి ఆమెను రక్షించలేకపోయాయి. అతని బలమైన పిడికిళ్ల మధ్య ఆమె చేతులు చిత్తు కాగితాల్లా నలిగిపోయాయి. పురుష అహంకారంతో అతను రెచ్చిపోయాడు. అతడు ఆమె మీద అటాక్ చేయడానికి ఎప్పుడూ నోటికి చేతికి రెండింటికి సమానంగా పని కల్పిస్తాడు. ఇప్పుడు అదే చేశాడు. ఎంత చదువుకున్నా ఎన్ని తెలివితేటలున్నా పురుషుని ముందు ఆడది ఎప్పుడు అబలనే అని అతన్ని ఎదిరించలేక దెబ్బలు తిన్న నందు నిరూపించింది.
మీరు కొట్టండి, చంపండి, నన్నేమైనా చెయ్యండి. నేను మాత్రం చెప్పాలనుకున్నది చెప్పి తీరుతాను. మీ పరువు తీస్తాను. నేనెందుకు అందరితో గొడ్రాలు అనిపించుకోవాలి? నాలో ఏం లోపముందని? తల్లిని అయ్యే భాగ్యానికి దూరం కావాలి? దుఃఖంతో ఆమెకు మాట రావడం లేదు. బలవంతంగా ఒక్కొక్క మాటను పెగల్చుకొని చెప్పింది. పొగరుగా తల ఎగిరేసిన అతడు, అలాగా? అయితే నీ దిక్కున్న చోట చెప్పుకో. నాకేం ఫరక్ పడదు. నువ్వు అలా చెప్పిన క్షణమే నిన్ను వదిలేస్తాను. మరోదానితో కాపురం చేసి మగాడినని నిరూపించుకుంటాను. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను తల్లిని చెయ్యను ఖరాఖండిగా చెప్పాడు. తరుణ్ ఇలా అంటాడని ఊహించని నందు షాక్కి గురైంది. ఆమె తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. తెప్పరిల్లిన వెంటనే, అంత పాపం నేనేం చేశాను? కన్నీటి నడమ అతన్ని భేలగా చూసింది. ఎటో చూస్తూ, అదంతే, కారణాలు అడక్కు పొగరుగా సమాధానమిచ్చాడు. కారణమైనా చెప్పండి, లేదంటే నన్ను తల్లినైనా చెయ్యండి. అతడు కాదు కూడదు అంటున్న పిచ్చిదానిలా ఆత్మాభిమానాన్ని చంపుకొని అతని ముందు మోకరిల్లింది. నీకు అంత దూల లేచిందా? కోరికతో గిలగిలా కొట్టుకుంటున్నావు. నిన్ను నేను ఎప్పటికీ దగ్గరికి తీసుకోను, తల్లిని చెయ్యను. ఆవేశంతో ఆమె జుట్టుపట్టి వెనక్కి వంచి కోపంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతను కళ్ళు వేటాడే పులిలా ఉన్నాయి. అతని అరుపు సింహగర్జనలా ఉంది. మెడనొప్పి పుడుతుంటే గుటికలు మింగుతూ బిక్కుబిక్కుమంటూ అతన్ని చూసింది. అంతగా నీకు తల్లిని కావాలని ఉంటే అని అతడు అనకూడని మాట అన్నాడు. అతడే కాదు, ఏ భర్త అనకూడని మాట అన్నాడు. అంతే, తూటాలా అతని నోటి నుండి దూసుకువచ్చిన ఆ మాట ఆమె గుండెను ఛిద్రం చేసింది. అంతవరకు అద్దంలా ఉన్న ఆమె స్వచ్ఛమైన మనసు ముక్కలైంది. శరీరంలోని సత్తువనంతా ఎవరో లాగేసినట్టు నిర్జీవంగా మారింది. నిలబడే ఓపిక లేక గోడకు చేరగిలబడింది. అతడు ఇంకా ఏవేవో బూతు మాటలు తిడుతూనే ఉన్నాడు. ఏ ఒక్క ముక్క ఆమె చెవిని చేరడం లేదు. ఆమె బుర్ర మొద్దుబారింది. నవనాడులన్నీ కృంగిపోయాయి. గట్టిగా కళ్ళు మూసుకున్న ఆమె, ఇప్పుడే ఈ క్షణమే తన గుండె ఆగిపోతే బాగుండు అనుకుంది. పెళ్ళైన నాటి నుండి ఆమెకు అతని మాటలు దెబ్బలు కొత్తేమీ కాదు. ఇష్టమైన అతన్ని కోసం ఆమె కష్టంగా భరిస్తూనే ఉంది. కానీ ఈసారి వాళ్ళ గొడవ శృతిమించి రాగాన పడింది. అతని కర్కశత్వం హద్దుమీరింది. ఆమె బలిపశువుగా మిగిలింది. తాళి కట్టిన భర్త అయ్యుండి ఆమెను ఇంతలా హింసించడానికి కారణమేమిటి? ఆమె కోరకూడని కోరికేమీ కోరలేదు కదా. ఒక భార్యగా ఆమె ఇచ్చ సమంజసమైందే కదా. అది ఎందుకు అతడు అర్థం చేసుకోవడం లేదు? కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మరో కొత్త సిరీస్తో మీ ముందుకు వచ్చాను. మీరు ఈ కథని అభిమానించి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రోత్సాహపూర్వకమైన మంచి కామెంట్ పెట్టండి. మీ వ్యూస్, మీ కామెంట్సే ఈ కథని ఆడియో రూపంలో మీ ముందు ఉంచడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆదరిస్తారు కదూ. థ్యాంక్ యూ.